ఆడదైతే చాలు 6 నెలలు పాప నుండి 60 సంవత్సరాల ముసలి వాళ్ళని కూడా వదలట్లేదు. మహిళల విషయంలో ఎంత కఠినమైన చట్టాలు పెట్టిన దిశ చట్టాలు లాంటి అయినా సరే మానవ మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు వెనకాల పెద్ద పెద్ద డబ్బున్నవాళ్ళు, రాజకీయ నాయకులు, అధికారులు వీళ్ళకి గొడుగులుగా ఉండి వెంటనే ఇటువంటి తప్పులు చేసినా సరే ఇటువంటి కేసుల నుంచి తప్పించి చేయడం వల్ల వీళ్ళు మరింత పెట్టిపోయి ఇటువంటి పనులు చేస్తారు. ఇక చూసుకుంటే కలకత్తాలో పశ్చిమ బెంగాల్ తృణమూల కాంగ్రెస్ మమతా బెనర్జీ రాష్ట్రంలో మరింత దారుణంగా గూండాయిజాలు అవ్వచ్చు, రౌడీయిజాలు అవ్వచ్చు, ఇటువంటి విచ్చలవిడిగా ఇటువంటి పనులు చేసే వాళ్ళందరూ కూడా అసలు లా అండ్ ఆర్డర్ కానీ పోలీసులు కానీ పట్టించుకోకుండా ఎంతో దారుణంగా ఇటువంటి పనులు చేస్తారు. ప్రాణాలు పోసే ఒక డాక్టర్ని అత్యాచారం చేసి అతి దారుణంగా కిరాతకంగా కళ్ళల్లో పొడి చేసి అమ్మాయిని గొంతు నులివేసి గోడకేసి కొట్టేసి కాళ్ళే తిరిపేసి అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. అమ్మాయికి పోస్ట్మార్టం రిపోర్ట్లో జననాంగంలో 151 గ్రాముల వీర్యం బయటపడిందని చెప్పేసి విషయం బయటకు వచ్చింది. అంటే ఈ అమ్మాయిని ఎంత దారుణంగా ఎంతమంది అమ్మాయిని అత్యాచారం చేశారో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి విషయాలను వెంటనే సిబిఐకి అప్పచెప్పి ఇటువంటి విషయాల్లో ఎటువంటి వాళ్ళు తప్పు చేసిన రాజకీయ నాయకుల పిల్లలు అవ్వచ్చు, పెద్ద పెద్ద అధికారుల పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా సరే వెంటనే వాళ్ళని షూట్ చేసేది, వెంటనే ఎన్కౌంటర్ చేసేసి నడు రోడ్డు మీద ప్రాణాలతో ఉండగానే మనం బహిరంగంగా నడు రోడ్డు మీదే ముక్కల కింద నరికేసి లైవ్లో చేస్తే ఇటువంటి పనులు చేస్తే మళ్ళీ ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా ఇటువంటి పనులు చేయరు. కనుక ఇటువంటి వారికి తప్పకుండా ఇటువంటి శిక్షలు చేస్తేనే లొంగుతారు. అయితే ఈ విషయం మీద కాకినాడ జిల్లా పెద్దాపురంలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వైద్య సిబ్బంది ఓపీ ఈ రోజును బంద్ చేసి నిరసన తెలియజేయడం జరిగింది. వైద్యులపై దాడులు, బాధిత డాక్టర్కి వైద్యులపై దాడులు, వైద్య సిబ్బందిపై దాడులు, వైద్యులపై దాడులు, వైద్య సిబ్బందిపై దాడులు, కాపాడే డాక్టర్లపై దాడులు. బాధిత డాక్టర్కి దోషులను వెంటనే మృగాలను వెంటనే బాధిత అమ్మాయికి బాధిత డాక్టర్కి ప్రాణాలు కాపాడే డాక్టర్లని ప్రభుత్వాలు వెంటనే రక్షణ కల్పించాలి. ప్రాణాలు కాపాడే డాక్టర్లకి ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి. ప్రాణాలు కాపాడే డాక్టర్లకి బాధిత డాక్టర్కి దోషులను వెంటనే మహిళలపై దాడులు, హత్యకు గురైన డాక్టర్కి కోల్కతాలో హత్యకు గురైన డాక్టర్కి వైద్యులపై దాడులు. కోల్కతాలో హత్య కాబడిన డాక్టర్కి మహిళా డాక్టర్కి కోల్కతాలో హత్య కాబడిన డాక్టర్కి మన 3 నుంచి 5 మధ్యలో జరిగిన సంఘటన అనేది దేశం యావత్తు నిస్సహాయ స్థితిలో ఉంది. ఈ సంఘటన చూసి ఏం జరిగిందంటే, ఒక మహిళా డాక్టర్ డ్యూటీ చేస్తూ ఆవిడ చదువుకుంటున్న సమయంలో ఒక మానవ మృగం హాస్పిటల్లో అందరితో ఎంతో మంచివాడిగా నటిస్తూ
ఆ క్రూర ముఖాన్ని అలా చేస్తాడని అనుకునే పరిస్థితి లేకపోవడం వల్ల ఆవిడ తప్పించుకునే ప్రయత్నం లేకుండా ఒక ఒక్కడే కాకుండా ఆయనకి తోడు చాలా మంది సపోర్ట్ ఉన్నారు. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసి చాలా మంది దేశం యావత్తు విస్తృతమైన నిగురిపోయింది. ఎందుకంటే ఆ మహిళా డాక్టర్ నరకం అనిపించిందండి. ఎందుకంటే ఒక గోడకి ఆంచి ఈ దవడని ముక్కుని ఆయన మాట్లాడకుండా చేసి బాడీ అంతా ఒక 20-30 దగ్గర ఫ్రాక్చర్స్ గుర్తించారు ఆ మహిళా డాక్టర్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో. అలానే ఒక 150 గ్రాముల వీర్యం గుర్తించడం జరిగింది. అంటే ఒక్కడే కాదు ఈ సంఘటనకు పాల్పడింది, యావత్ దేశం కూడా దీని మీద గొంతు విప్పి మాట్లాడిన సంఘటన. ఒక డాక్టర్, ఒక మహిళ, ఒక తల్లి, ఒక చెల్లి, అక్క, ఎవరైనా మహిళలకు సంబంధించి దీని మీద మనం మాట్లాడవలసిందే. పిల్లలు బయటికి వెళ్తే ఎంతో రక్షణ ఉండాల్సింది పోయి స్వాతంత్రం ఒక 4 రోజుల్లో మనం జరుపుకునే టైంలో ఇలాంటి సంఘటన దేశంలో జరగడం చాలా దురదృష్టకరం. దీనిపైన వెంటనే దేశం యావత్తు స్పందించి ఆ మహిళా డాక్టర్కి న్యాయం చేయాలని యావత్ ప్రతి రాష్ట్రంలోనూ ఈ యొక్క నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. ఆ ఆర్జీకే కాలేజ్ ప్రిన్సిపాల్ సంఘటన జరిగిన 1 అవర్లో తన యొక్క రాజీనామా చేసి బయటికి వెళ్ళడం జరిగింది. అక్కడ గవర్నమెంట్ కూడా వెంటనే వివిధ ఎక్కడ ఆయనకు అనుకూలంగా ఉందో అలాంటి కాలేజీలో మళ్ళీ అదే రోజు ఆయనకి ప్రిన్సిపల్గా నియమించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఒక ప్రధానమైన బాధ్యతతో ఉండి ఆ యొక్క మహిళని ఇన్వెస్టిగేసి న్యాయం చేయాల్సింది పోయి ఒక 1 అవర్లో ఆయన రిజైన్ చేసిపోవడం జరిగింది. దీని మీద నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరగడంతో ఈ కేసుని సిబిఐకి ఇవ్వడం జరిగిందండి. మనం అయితే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాము. మీరందరూ కూడా ఇలాంటి సంఘటనలు, ఎందుకంటే మేము అహర్నిశలో కష్టపడి ప్రతి రాత్రి పావులు లేకుండా ఇక్కడ డ్యూటీలు చేస్తూ ఉంటాం ప్రతి హాస్పిటల్లోనూ. ఇక్కడ కూడా మాపై కూడా చాలా వరకు దాడులు జరుగుతాయండి. కొంతవరకు అందరికీ తెలియకపోవచ్చు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక మహిళకు రక్షణ ఉండాలి అంటే ప్రజల యొక్క బాధ్యత కూడా ఉంటుంది. ఇక్కడ చాలా సమస్యలు ఫేస్ చేయడం జరుగుతుంది సిబ్బంది. మీరు ఇలా వచ్చి మాకు ఇంత ఇంజక్షన్ చేయలేదు, మాకు వెంటనే అది పెట్టలేదు, ఇది చేయలేదంటే సిబ్బంది కొరత కూడా ఉంది హాస్పిటల్లోని. మీరు కూడా గమనించాలి. అలానే మన ఈ సంఘటన ఉద్దేశించి మన డాక్టర్ గారు కూడా మాట్లాడి ముగించవలసిందిగా కోరుతున్నాం.